వ్యక్తిగత జీవితంలో, వాడి తెలివిగా మీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చేస్తాడు. మీ బ్రతుకు సరిగా లేకపోయినా, మీ జీవితం సరిగా లేకపోయినా మిమ్మల్ని భ్రమపరుస్తాడు వాడు. మీ లోపటలో జరుగుతున్న విషయాల పట్ల వాడు మీకు జాగ్రత్త వహించాడు. మీ లోపట ఏముందో బయటికి తెలియదు కదా, అందుకని వాడు తెలియకేం చేస్తాడో చెప్పంటారా? నీ లోపల ఉంది బయట వాడికి తెలియదు కదా, నువ్వు నటించేసాయి, చాలా ప్రశాంతంగా నటించేయి అంటాడు. అందుకనే మన లోపల ఉన్నటువంటి ఆ లోపట పరిస్థితిని మనం సరిగా అర్థం చేసుకోలేము. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘపు లోపట, నీ లోపట, నీ వెలుపట, సంఘపు వెలుపట సాతాను వేస్తున్నటువంటి ఉచ్చుల పట్ల జాగరూకతతో ఉండాలి మనం. ఇప్పుడు నీ లోపట ఏం చేస్తాడు వాడు చెప్పండి? నీ లోపట ఏం చేస్తాడు? మనకు మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20 వచ్చిన మనకు బాగా తెలుసండి. లోపల నుండి దుర్గుణాలన్నీ వస్తాయట. ఏమొస్తాయండి? దుర్గుణాలన్నీ వస్తాయి. వ్యభిచారం గాని, పాపం గాని, ఇతరత్ర ఏవైతే పాప సంబంధమైన దుర్లక్షణాలు ఉన్నాయో వాటన్నిటికీ జన్మస్థానం మనిషి యొక్క హృదయమే, అందులో ఉంటది. ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఏంటంటే నీ లోపట పోరాటం ఉంటది అన్నాడు. ఎందుకు? ఎంతమంది లోపట ఉన్న ఆ దుర్లక్షణాల మీద పోరాడుతున్నారు? సాతాను నువ్వు పోరాడాల్సిన పని లేదని చెప్తాడు. ఎందుకో చెప్పమంటారా? వారు బాబు దావీదే తప్పు చేశాడురా, సొలొమోనే తప్పు చేశాడురా,